అమరావతి పునర్నిర్మాణ విషయంలో ప్రధాని మోడీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అన్నారు. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాలన్నారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే మరి ప్రధాని మోదీ మనకు ఇస్తున్నది ఏమిటని నిలదీశారు. ఆనాడు 2015లో మట్టి కొట్టారు, నేడు మరోసారి సున్నం కొట్టి వెళ్లారని విమర్శించారు వైఎస్ షర్మిల. పదేళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో నేడు అవే అబద్దాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారని మండిపడ్డారు. మళ్లీ అభివృద్ది చేస్తాం, భుజాలు కలుపుతామంటూ బూటకపు మాటలు చెప్పారని విమర్శించారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్నీ చేశామని పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. నాడు అన్నీ ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు? అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే 1,00,000 కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా? కనీసం అమరావతికి చట్టబద్దత ఇస్తున్నామని చెప్పారా? పోనీ విభజన హామీలపై టైం బాండ్ క్లారిటీ ఇచ్చారా? చంద్రబాబు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రధాని మోడీని నమ్మి మళ్లీ మోసపోతున్నట్లు తెలుసుకోవాలన్నారు. ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి ఒకసారి రాతి గోతిలో పడ్డ చంద్రబాబు గారు మళ్లీ మోడీని పిలిచి అదే గోతిలో పగలు పడ్డారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.